బెట్టింగ్స్ దీని గురించి తెలియని ఇల్లు లేదు, తెలియని యువకుడు లేదనే చెప్పుకోవాలి. అయితే వైసీపీ అధికార ప్రతినిధి అని చెప్పుకునేటువంటి ఒక యాంకర్ శ్యామల గౌడ దీంట్లో ఇరుక్కోవడం. అదే దీని గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు మన వాయిస్ ఆఫ్ తెలుగులో డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. రాష్ట్రంలో యువత మొత్తం కూడా గంజాయికి మిగతా వాటికి ఏదైతే అలవాటు పడ్డారో అదే విధంగా బెట్టింగ్ యాప్స్ కూడా అలవాటు పడ్డారు. యూట్యూబర్స్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, వీళ్ళందరిపైన హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 11 మంది మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. మొత్తానికి దీన్ని ఎలా చూడాలి అంటే ఏం చెప్తారు? వాయిస్ ఆఫ్ తెలుగు ఓటే కాదు, వావ్ ఏంటి, వాయిస్ ఆఫ్ ద వీక్. అవును, ఇవాళ వాయిస్ ఆఫ్ తెలుగు వావ్ అని అంటున్నామంటే ఈరోజు సబ్జెక్ట్ ఏంటి మీరన్నది, ఈ బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్, ఇవి ఒక రాష్ట్ర పుండుగా మారాయి. కరోనా కన్నా ప్రమాదకరంగా, ఇది క్యాన్సర్ కన్నా ప్రమాదకరంగా, కాంటేజియస్, ఒక అంటువ్యాధిలాగా కొడుతోంది. ఇది యువతని ఇవాళ మరి కమ్మేస్తోంది. చిన్న చిన్న పిల్లలు, చదువుకునే బిడ్డలు, కాలేజీ స్టేజ్లో, హై స్కూల్లో ఇవాళ ఇటు ఈ వలలో పడుతున్నారు. ఒక విద్యార్థులే కాదు, ఇవాళ నిరుద్యోగులు, బాగా సంపన్నులు, బాగా స్థిరపడినటువంటి వాళ్ళు ఎక్కడ దాకా ఎందుకు టెక్కీలు అప్పుల్లో పడటము, లగ్జరియస్గా ఖర్చు పెట్టడము, వాటిలో నుంచి బయటపడటం కోసం ఈ బెట్టింగ్ యాప్లు వేలం వేరిగా మారిన పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొనాలి. ఇదేదో కేవలం సజ్జనారు ఒక ఉద్యమంగానో లేకపోతే ఒక డిపార్ట్మెంట్ పరంగానో పోలీస్ శాఖకే పరిమితంగానో చూడకూడదు. కేంద్ర హోంశాఖ మంత్రి తక్షణమే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో దీనిపై ఒక ఉన్నత సమావేశం పెట్టాలి. ఇప్పుడు ఏ విధంగా అయితే మీరు మావోయిస్టులు వాటిని రూట్అవుట్ చేయటం కోసం మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ ఎలా పెట్టుకుంటారో, ఇట్లా యువతను కబళిస్తోంది. భావితరాల భవిష్యత్ అంధకారంగా మారుతుంది ఇలాగే గనక వదిలేస్తే. ఇప్పుడు మీరు అన్నది ఏంటి, ఇవాళ ఒక 11 మందినో ఏమో మరి కేసులు పెట్టిన దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్లో వాళ్ళే కదా, మంచు లక్ష్మి పేరు కూడా వినపడుతుంది, మోహన్ బాబు కూతురు, ఎవరో టేస్టీ తేజ అని, ఆ సురేఖ వాణి కూతురు, అట్లా ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్, లేకపోతే సినిమా నటులు, వాళ్ళు డబ్బు కోసం వీటిని ప్రమోట్ చేయటం. అంటే ఒక రకంగా వీళ్ళు మ్యాన్ ఈటర్స్గా మారారు. రక్తం రుచి మరిగిన పులులు ఎలాగో ఇప్పుడు డబ్బు రుచి మరిగిన పులుల వీళ్ళని ఏం చూడాలి? మనుషుల ప్రాణాలతో ఇవాళ ఈ యాప్స్ ఆడుకుంటుంటే వాటి నుంచి మీరు డబ్బు సంపాదన ధ్యేయంగా పెట్టుకున్నారంటే వీళ్ళని సామాజిక బహిష్కరించాలి. సమాజ బహిష్కారమే వీళ్ళకి సరైన శిక్ష. సల్మాన్ ఖాన్ ఎప్పుడో ఎక్కడో వేటకెళ్ళి అక్కడేదో ఒక జింకను వేటాడితే ఆ కేసు కొన్ని దశాబ్దాలు అతను వెంటాడింది. అతని కెరీర్కే అదొక మచ్చగా మారింది. చాలా ఇబ్బంది పడ్డాడు, ఎంతో సఫర్ అయ్యాడు. అంటే ఆ స్థాయిలో అంత సెలబ్రిటీ వీళ్ళు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టాలి, ఉక్కుపాదం మోపాలి అని అంటోంది. ఏంటంటే ఇవాళ మెటీ, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దగ్గర 581 యాప్ల్ని బ్లాక్ చేసింది. ఈ 581 యాప్ల్లో కూడా 174 ఇవే ఏది, ఈ బెట్టింగ్ యాప్స్. ఒక 86 ఏమో గేమింగ్ యాప్స్. ఇప్పుడు వీళ్ళు ఈ డొమైన్ ఫ్రేమింగ్లో 113 యాప్లు ఉన్నాయి. ఏదో ఒక ఆర్గనైజేషన్ స్పష్టంగా చూపించింది వాటన్నిటినీ కూడా. డొమైన్ ఫ్రేమింగ్లో 113 యాప్లు ఈ విధంగా ఆడుకుంటున్నారు, ఈ విధంగా చేస్తున్నారు. ఏంటి వీళ్ళ ప్రమోషన్? నేను ఆ బెట్టింగ్ ఆడాను, ఆ యాప్లో ఈ కారు కొన్నాను, నేను మార్గదర్శిలో చేరాను, స్కూటీ కొనుక్కున్నాను. అది వేరు. అదేంటి, అది పొదుపు ఉద్యమం. ఇప్పుడు ఇవాళ మార్గదర్శికి చెడ్డ పేరు రాలేదు, అది వేరు. జగన్మోహన్ రెడ్డి వర్సెస్ మార్గదర్శి, ఆయన రామోజీరావు గారిని ఏదో రకంగా అతన్ని చేయటం కోసం, అది వేరు. ఇవాళ మార్గదర్శి అనేది అందరూ పొదుపు దాచుకోవటం, ఎవ్వరు ఒక్క వినియోగదారు కూడా దాని మీద కంప్లైంట్ చేయలేదంటే నీకు ఈ యాప్స్ కానీ, ఈ సంస్థలు కానీ, ఈ ఆర్గనైజేషన్స్ కానీ, ఇవన్నీ కూడా వ్యక్తి ఎదుగుదలకు దోహదపడాలి,
సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఉపాధి పరంగా, రాజకీయంగా మన ప్రగతికి దోహదపడితే, ఆ కుటుంబం యొక్క తలరాత మారితే వాటిని ఆహ్వానిస్తాం. ఇది ఒక వ్యసనంగా మారింది. ఈ బెట్టింగ్ యాప్స్ ఇవేంటి అసలు కబళిస్తున్నాయన్నమాట. ఇప్పుడు మనం చూసాం ఏంటి, దగ్గర 1100 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ పేపర్లో కథనాలు చదువుతుంటే 2 బిడ్డల్ని చంపేసి టెక్కి ఆత్మహత్య, మాదాపూర్. అతను ఒక టెకీ అంటే ఏంటి, ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఇవాళ సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే అసలు అదొక పెద్ద డాలర్స్ డ్రీమ్. అంత చక్కటి ఉద్యోగం చేసుకుంటూ ఒక మంచి కుటుంబం, 2 బిడ్డలు. ఆ పరిస్థితికి ఆయన ఎందుకు వచ్చాడు? పిల్లల్ని చంపేసి తన ఆత్మహత్య చేసుకున్నాడంటే అంటే తెలియక వాటి వలలో తగులుకోవడం, వాటి నుంచి బయటికి రాలేక, ఆ విష సర్కిల్ నుంచి బయటికి రాలేక, వాళ్ళ వేధింపుల్ని తట్టుకోలేక ఏం చేస్తున్నారు వాళ్ళు? వీళ్ళ ఫేస్బుక్లో, వీళ్ళ వాట్సాప్లో ఇవన్నీ లింకులు తీసుకుని వాళ్ళకి ఏదో కలిపి బెదిరించి బ్లాక్మెయిలింగ్ చేస్తూ 4 లక్షలు కట్టలేదని ఒక ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య. అరే, బెంగళూరులో ఒకే రోజు 5 ఆత్మహత్యలు. ఎలా కబలిస్తోందో మనం అదే అన్నది. ఏది కరోనా కన్నా డేంజర్గా మారింది, క్యాన్సర్ కన్నా ప్రమాదకరంగా మారింది. దీనిపైన దృష్టి పెట్టాలంటోంది. అందుకే అయితే ఇక్కడ మొన్న ఒక యువకుని చూశాను సార్ నేను. తను బెట్టింగ్ యాప్స్ ఆడుతూ తను సంపాదించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మెట్రో స్టేషన్స్ దగ్గరికి వెళ్ళి దాన్ని విసరడం, ఆ డబ్బును వెదజల్లుతూ నేను ఇన్ని డబ్బులు సంపాదించానని చెప్పడం. ఇదే కాకుండా పలాని స్టేషన్ దగ్గర నేను రాబోతున్నాను, నా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ నా ఫాలోవర్స్ ఉంటే మటుకు అక్కడికి వచ్చి డబ్బులు కలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక 2000, 5000 అలా పంచడం, ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. సో మొత్తానికి నేను ఇంకొకటి కూడా చూశాను. ఏంటంటే ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో వాళ్ళకి ఒక సపరేట్ మొబైల్ ఇస్తున్నారు సార్. దీంట్లో ఏంటంటే వాళ్ళకి సంబంధించిన మొబైల్ అనమాట, దాంట్లో మాత్రమే డబ్బులు వస్తున్నాయి. మిగతా 100 మందికి ఎవరికి రావట్లేదు. ఒక్క ఫోన్లో డబ్బులు రావడం చూయించి కొన్ని వేలాది మంది డబ్బులు కోల్పోతున్నారు. సో దీన్ని ఏంటి, ఇది ఒక జూదంలా చూడాలంటారా? దీన్ని ఒక ఎలా చూడాలంటారు? అదే ఒక విషంగా చూడాలి. ఇది ఒక పాయిజనస్. అంటే ఇప్పుడు మామూలు ఏదో తాచుపామో నాగుపామో దాని కాటుకు కూడా విరుగుడు ఉంది, కానీ ఈ కాటుకు అసలు విరుగుడు లేకుండా పోయింది. ఇది ఒక సర్పంలాగా బుసలు కొడుతున్న పరిస్థితుల్లో ముందు వీళ్ళని పట్టుకోవాలి, వీళ్ళపైన కేసులు వేయాలి. ఎవరు? ఈ సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్సా, లేకపోతే ఈ సినిమా నటుల ఆ డబ్బులు వెదజల్లిన వాడిపైన కేసులు పెట్టాలి. ఇప్పుడు ఈగిళ్ళని ఒకటి పెట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గంజాయి మాఫియా ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పుడు ఈ 9 నెలల్లోనే అక్కడ ఒక టాస్క్ ఫోర్స్ పెట్టి అక్కడ ఒక రవికృష్ణని ఆయన హెడ్గా పెట్టి 439 మందితో ఒక ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి, ఏది ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ కంట్రోల్ అని చెప్పి ఒక ఈగిల్ అని ఒకటి తీసుకొచ్చారు. దాని మీద ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. లోకేష్, సంధ్యారాణి, హోమ్ మినిస్టర్ అనిత, సత్య కుమార్, వీళ్ళందరూ ఉన్నారు అందులో. అంటే ఇప్పుడు ఆ గంజాయి అనేది అది ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 ఏళ్లలో కిడ్నాప్లు, గ్యాంగ్ రేపులు, మర్డర్లు, అది ఏంటి ఒక మాఫియా, గంజాయి మాఫియా. అసలు విశాఖ ఏజెన్సీ ఏరియాలో నీకు ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో ఏం జరిగింది? అక్కడ ఒక 8 మండలాల్లో 100 గ్రామాల్లో గంజాయి సాగు. గిరిజన రైతుల్ని ప్రలోభాలకు గురి చేసి ఎకరానికి నీకు 1,00,000 వచ్చుద్ది, మామూలు పత్తి వేస్తే మిరపేస్తే ఈ టైప్లో మాట్లాడుతూ నీకు ఎకరానికి 10 లక్షలు ఇస్తాం గంజాయి సాగు చేయమని. వాళ్ళకి చదువు లేదు, అమాయకులు. 25,000 కోట్ల దిగుబడి సంవత్సరానికి. అక్కడెక్కడో ముంద్రాలో గంజాయి పట్టుబడితే 21,000 కోట్ల విలువైన గంజాయి నీకు సత్యనారాయణపురం అడ్రస్ వచ్చింది, విజయవాడ. అంటే దేశం మొత్తం మీద ఎక్కడ డ్రగ్స్ దొరికినా, గంజాయి దొరికినా మూలాలు ఆంధ్రప్రదేశ్కి వచ్చిన పరిస్థితుల్లో అటు గంజాయి మాఫియా పైన వాళ్ళ ఉక్కుపాదం మోపారు. ఇప్పుడు డ్రగ్స్ భరతం పడుతున్నారు. దాన్ని మించిన వ్యసనంగా ఇది మారింది. డ్రగ్స్ కన్నా, గంజాయి కన్నా ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్లు అనేది ఇవాళ కబలిస్తోంది, ఇవాళ మింగేస్తోంది బిడ్డల్ని. అందుకే మ్యాన్ ఈటర్గా మనం వీళ్ళని పేర్కొన్నది. చంపేస్తున్నారు. రక్తం రుచి మరిగిన పులులు మ్యాన్ ఈటర్స్ అంటాం. వీళ్ళు డబ్బు రుచి మరిగిన పులులు. లేకపోతే వాడేంటి
ఆ మెట్రో స్టేషన్ దగ్గర డబ్బు ఇసిరేయటం అంటే, ఫలానా స్టేషన్కి వస్తున్నా అక్కడికి రండి అన్నాడంటే వీళ్ళని మ్యాన్ ఈటర్స్గా అంటోంది అందుకే అనమాట. సో ఇక్కడ మనం ఇంకొకటి కూడా చూసుకోవచ్చు సార్, ఏదైతే 2019 నుంచి 24 దాకా ఏదైతే డబ్బులు నేరుగా అకౌంట్లోకి వేసినటువంటి ఒక పరిస్థితి మనం చూసాం వైఎస్ హయాంలో ఎట్లా జరిగిందో, ఈ యొక్క వైసీపీ హయాంలో జరిగినటువంటి వాటికి ఇప్పుడు మొన్న మధ్య జరిగిన ఒక చిన్న ఏదో ఒక వార్త చదివాను సార్. ఏంటి అంటే IPL మార్చి 22వ తారీఖు వస్తుంది, అర్జెంటుగా మా ఖాతాల్లో డబ్బులు వేయండి, మేము IPL బెట్టింగ్ ఆడుకోవాలని చెప్పి అడుగుతున్నారు. అంటే వైసీపీ వాళ్ళు ఎలాగ మార్చేశారు వీళ్ళని, వాళ్ళు నిజంగా వాళ్ళ స్కూల్ ఫీజులు కడుతున్నారు లేదో కూడా పట్టించుకోకుండా డబ్బులు నేరుగా వేసి పిల్లలు కూడా ఆ యొక్క ఫోన్లలో ఆడినటువంటి పరిస్థితి. సో మొత్తానికి 2019 నుంచి 24 దాకా జరిగిన పరిణామం ఎలా చూడాలి, అదే పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి ఒక బెట్టింగ్ యాప్ గురించి ప్రమోట్ చేయడాన్ని ఎలా చూడాలి, కనీసం మిగతా ఎవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళు బయటకు క్షమాపణ చెప్తున్నారు, తప్పైపోయింది, మేము ఇలా చేయడం తప్పే, మేము ఇకపైన మేము చేయమని చెప్పేసి అంటున్నారు. కానీ అధికార ప్రతినిధి అయినటువంటి ఒక యాంకర్ శ్యామల ఇప్పటిదాకా బయటికి రాలేదు, క్షమాపణ చెప్పలేదు. సో ఇకపైన జరిగేటువంటి ఒక బెట్టింగ్ హత్య లేదు కావచ్చు, వీటన్నిటిని కూడా ఖచ్చితంగా శ్యామలకి జగన్కి అంటగట్టాలంటారా? అంటే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరికీ కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన పరిస్థితి. ఏది ఈ ఉన్మాదులంతా కూడా ఈ సైకోలు, అంటే డబ్బు సైకోలు. ఇదేంటి, ఇది ధనోన్మాదం. రాత్రికి రాత్రి నేను కుబేరుణ్ణి అయిపోవాలి, కష్టపడకుండానే నడమంత్రం సిరి నాకు వచ్చేయాలి అన్న దీంట్లో వీళ్ళేంటి. ఇప్పుడు ఆ రీతు చౌదరి, ఒక్క శ్యామలే కాదు, ఆ రీతు చౌదరి భర్త ఎవరో చామకుర్తి శ్రీకాంత్, అదొక 700 కోట్ల భూకుంభకోణం. ఆయన ఎవరో రిటైర్డ్ రిజిస్ట్రార్ ధరమ్ సింగ్ ఎవరో పెద్ద లేఖ రాశాడు ముఖ్యమంత్రి చంద్రబాబుకి. ఏమిటి, ఆ ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్గా తనను ఉపయోగించుకున్న వాళ్ళు చేసుకున్న రిజిస్ట్రేషన్లు, ఆ శ్రీకాంత్కిను సజ్జలకి సంబంధాలు, శ్రీకాంత్కిను నాగేశ్వర రెడ్డి జగన్మోహన్ రెడ్డి PAకి లింకులు. రీతు చౌదరి చెప్పింది ఏంటి, అతనేదో బిల్డప్ ఇచ్చేవాడు, సజ్జలతో మాట్లాడుతున్నట్టు, నాగేశ్వర రెడ్డితో మాట్లాడుతున్నట్టు, వైసీపీలో సంబంధాలు ఉన్నట్టు, అతనితో డైవర్స్, అది వేరే విషయం. కానీ వాస్తవం ఏది, ఈ ఫ్లాట్లు నా మీద రిజిస్ట్రేషన్ చేసిన మాట నిజం. నా పేరు మీద ఏదో 2 ప్లాట్లు, ఒక్కోటి 4 కోట్లు, 700 కోట్ల రూపాయల భూములు, అక్కడ ఉన్న విలువైన ఇళ్ల స్థలాలు, ఆ శ్రీకాంత్ అతని తండ్రి వీళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్లు జరిగాయంటే అదొక సబ్ రిజిస్ట్రారే బయట పెట్టాడంటే ఇప్పుడు ఆమె పేరు కూడా వినపడుతుంది దీంట్లో. ఆ రీతు చౌదరి కూడా కేసు పెట్టడం అంటే ఈ లింకులన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్నాయంటే, ఇప్పుడు ఎవడో పులివెందులు కుర్రాడంట, వాడొకడు వినపడుతుంది దీంట్లో. వాడేంటి, చంద్రబాబుని చంపుతా, బోరగడ్డ అనిల్ లాగానే జగనన్న నువ్వు పర్మిషన్ ఇస్తే చంపుతా అన్నట్టుగా. ఇప్పుడు బోరగడ్డ అనిల్ భర్తం పట్టారు, వర్ర రవీంద్రారెడ్డి జైలు పాలయ్యాడు, వల్లభనేని వంశీ, మొత్తం వరుస పెట్టి మనం చూసాం, పోసాని కృష్ణమురళి. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం సోషల్ మీడియాలో ఎవరైతే చెలరేగిపోయారో, ఒక ఉన్మాదాన్ని సృష్టించారో, సోషల్ సైకోలుగా మారారో, అది ఒక కంట్రోల్లోకి వచ్చింది. ఇప్పుడు ఈ 9 నెలల్లో ఎవరు బూతులు మాట్లాడేవాళ్ళు శాసనసభలో లేరు అన్నారు మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రక్షాళన జరిగింది, బూతులు లేని సభగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ గౌరవ శాసనసభ మారింది, ప్రజలిచ్చిన తీర్పు. ఇప్పుడు అసెంబ్లీ ప్రక్షాళన ప్రజలు చేశారు, ఈ ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. ఇప్పుడు సమాజాన్ని ప్రక్షాళన చేయాలి. ఈ సమాజ ప్రక్షాళన బాధ్యత ఈ ప్రభుత్వాలు తలకెత్తుకోవాలి. మొన్న కూడా ఈ గంజాయి, ఆ టాస్క్ ఫోర్సు, ఈ మంత్రివర్గ ఉపసంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ చంద్రబాబు ఏమన్నారు, సంస్కరణ అనేది ప్రభుత్వం తెస్తుందనో కేంద్రం ఇస్తుందనో కాదు, ఇంటి నుంచే సంస్కరణ ప్రారంభం కావాలి. తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల్ని సంస్కరించాలి. అక్కడ వస్తుంది నీకు గ్యాప్, ఏది, బిడ్డలకు తల్లిదండ్రులకు మధ్య గ్యాప్ వస్తుంది. నీ బిడ్డ ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, బయట ఏం చూస్తున్నాడు, అతని సెల్ ఫోన్లో అతని గుప్పెట్లో ఏం జరుగుతోంది, ఏ లింకులు చూస్తున్నాడు, ఏ వెబ్సైట్లు చూస్తున్నాడు, ఏ గేమ్స్ ఆడుతున్నాడు, వీటన్నిటిపైన ఆ తల్లి పర్యవేక్షణ, ఆ తండ్రి బాధ్యత. వాళ్ళ బిడ్డలను వాళ్లే గాడిలో పెట్టుకోవాలి. గాలికి వదిలేస్తే
ఇవాళ మేనేటర్స్గా మారుతున్న పరిస్థితుల్లో ఇదే ఏది ఈ విధమైనటువంటి చెడు అలవాట్లకు, ఈ విధమైనటువంటి వ్యసనాలకు వాళ్ళ భవిష్యత్తు దెబ్బతీయటం కాదు, తోటి వాళ్ళ భవిష్యత్తును కూడా దెబ్బతీస్తున్న నేపథ్యంలో వాళ్ళ ప్రక్షాళన ఇంటి నుంచి ప్రారంభం కావటమే కాదు. నిన్న ఈగిల్ మనం అనుకున్నది అదే, ఏది ఇప్పుడు లోకేష్ బాబు ఆధ్వర్యంలో రవికృష్ణ వాళ్ళు టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఏం చేశారు, 2 ఆస్తులు జప్తు చేశారు. విజయనగరం జిల్లాలో ఎవరో ఒకళ్ళది కోట్ల రూపాయల స్థలాలు, మళ్ళా అనకాపల్లి జిల్లాలో ఒకటిది ఏదో 10 కోట్ల విలువైన ఆ ఇల్లు ఏవో వాళ్ళు ఇవాళ జప్తు. గంజాయి మాఫియా, వాళ్ళ గంజాయిని అడ్డం పెట్టుకుని వీళ్ళు సంపాదించారు ఇవన్నీ కూడా. అదే కాదు, ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ బెట్టింగ్లను ప్రమోట్ చేసి సంపాదించిన ఆస్తులు, ఎవడైతే ఆ డబ్బులు వెదజల్లాడన్నావు కదా ఆ మెట్రో స్టేషన్లలో, లేకపోతే ఈమె ఎవరు ఈ శ్యామల, ఆ విష్ణుప్రియ, లేకపోతే ఆ టేస్టీ తేజ, వీళ్ళందరూ ఆస్తులు కూడా జప్తు చేసే దిశగా చట్టాలు ఇవాళ కఠినంగా మారాలి. స్మోకింగ్ ఈజ్ ఇంజూరస్ టు హెల్త్, మన సిగరెట్ ప్యాకెట్ల మీద వీటి మీద లేదు. వీడియోలు మనం సినిమా ప్రారంభంలో స్క్రీన్కి మనకి వస్తుంటాయి, డిస్క్లైమర్స్ వస్తుంటాయి. అవును, అమ్మ గాజులో ఏదో ఉంటుంది ఒకటి, 2 గాజులు అమ్మేసుకుంది అని చెప్పి. అవును, రాహుల్ ముఖేష్ ఆ ముఖేష్ యాడ్స్ లాగా ఇవాళ వీటిపైన కూడా చైతన్యం జరపాలి. ఇప్పుడు సినిమాల్లో మన రేవంత్ రెడ్డి ఏం చేశాడు, మీ సినిమాల్లో టికెట్ల రేటు పెంచాలన్నా, షోలు ఎక్కువ నేను ఇవ్వాలన్నా మీకు అనుమతుల కోసం వస్తున్నారు, మీ వల్ల నాకేంటి లాభం, నా ప్రభుత్వానికి కాదు నా సమాజానికి ఏంటి లాభం, ప్రజా చైతన్యం కోసం ఏదైనా వీడియోలు చేయండి అంటే కొంతమంది చేశారు. ఏదో జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్ ఇలాంటి వాళ్ళు ముందుకు వచ్చి ఏదో హీరోయిన్ రష్మిక బాధ్యతగా ఇవాళ సామాజిక బాధ్యతగా కళలు మిమ్మల్ని ఇంత చేశాయి. కళాకారులు వీళ్ళంతా కూడా ఏంటి ఇవాళ సోషల్ మీడియా ఒక భూతంగా మారింది. ఈ బెట్టింగ్ యాప్లు, గేమింగ్ యాప్లు, వీటి వలలో పడబాకండి, తల్లిదండ్రులకు శోభ మిగిల్చబాకండి, ఆత్మహత్యలు చేసుకోవద్దంటూ ఒక సందేశాలను ఇవాళ ఈ సెలబ్రిటీస్ ఇవ్వాలి. అదొక సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి. అవును సార్, అయితే మన టీం తీసుకున్నటువంటి ఒక అనాలిసిస్ ఒకటి వచ్చింది సార్. ఈ అనాలిసిస్ బట్టి మనకు తెలుస్తుంది ఏంటి అంటే, ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల దాదాపు ఓన్లీ మనకు సంబంధించి నెలకి దాదాపు 1,00,000 కోట్లు, దాదాపు ఒక సంవత్సరంలో దాదాపు 15 నుంచి 16 లక్షల కోట్లు మనకి ఇక్కడి నుంచి వస్తుందని చెప్తారు. ఓన్లీ మార్చ్ అంటే IPL సీజన్లో మాత్రమే దాదాపు 5 లక్షల కోట్లు. సో ఇది కాకుండా ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో, ఇప్పుడు హర్ష సాయి కావచ్చు, హర్ష సాయికి దాదాపు 30 లక్షలంట నెలకి, వాళ్ళు ఓన్లీ యాప్స్ జస్ట్ ప్రమోట్ చేసినందుకు. ఇవే కాకుండా మిగతా కొన్ని ఛానల్స్కి కూడా దాదాపు 10 నుంచి 15 లక్షలు. సార్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డబ్బులు, ఎవరి డబ్బులు? అమాయకంగా ఉండేటువంటి ఒక పిల్లలు ఎవరైతే ఉంటారో దాదాపు 2,000 వేస్తే 5,000 వస్తాయి, 5,000 వేస్తే 15,000 వస్తాయి అని చెప్పి మాట్లాడుతూ వాళ్ళకు వచ్చింది ఒక్కసారి కూడా లేకుండా ఇంత మోసపోడుతూ ఏదైతే చైనా యాప్లు చేస్తున్నటువంటి ఇదొక పెద్ద కుట్రలాగా మనం భావించాలి. సో అంతకుముందు ఉంది ఏదైతే నల్లమందు సంబంధించినటువంటి ఇష్యూ లాగా దీన్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అంటే ఏమంటారు? నల్లమందు కన్నా డేంజర్ ఇది. మనం అనుకున్నది అదే, గంజాయి డ్రగ్స్ భూతాల కన్నా ఇది ఒక పెద్ద భూతం అయిపోయిన పరిస్థితుల్లో ఏది మీరు చెప్పినట్టు ఇప్పుడు 15 లక్షల కోట్లు అంటే దగ్గర దగ్గర ఒక 5-6 స్టేట్ బడ్జెట్స్తో సమానం. ఏది ఇక వీళ్ళే ప్రభుత్వాలను నడుపుతారు. ఈ వచ్చి ఈ పిచ్చ డబ్బుతో రేపొద్దున వీళ్ళే రాజకీయాల్లోకి వస్తారు, వీళ్ళే ఎమ్మెల్యేలుగా గెలుస్తారు. మనం చూసాం ఏది అవినీతి కుంభకోణాలకు పాల్పడటం, ఆ డబ్బుని మళ్ళా ఓటర్ల మీద వెదజల్లడం, రాజకీయాల్లోకి రావడం, వీళ్ళ యొక్క అందరి అంతిమ లక్ష్యం అధికారమైన పరిస్థితుల్లో ఈ ఉన్మాదుల పట్ల అప్రమత్తంగా ఉండటం కాదు, వీళ్ళని అణిచేయాలి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్మాదుల్ని మనం చూసాం, సోషల్ సైకోలు అన్నారు. వీళ్ళేంటి, వీళ్ళు బెట్టింగ్ సైకోలు. వీళ్ళు ఇంకా ఇలాంటి సైకోలను తయారు చేస్తున్నారు తామర తంపరగా. దీన్ని వాళ్ళు కబళిస్తోంది, భారతదేశాన్నే ఇది కబళిస్తున్న నేపథ్యంలో ఈ భూతం బారిన మన యువతరం పడకుండా ఇవాళ శ్రద్ధ వహించాల్సింది అటు తల్లిదండ్రులు, ఇటు ఉపాధ్యాయులు, కుటుంబాలే కాదు ఇవాళ ప్రభుత్వాలు మేల్కోవాలంటోంది. అందుకే
సరే ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా రాజకీయ నాయకులు వీటిని అన్నింటినీ తీసుకొని ఏదైతే అమాయక ప్రజల మీద వెదజల్లి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తా అంటున్నారు. సో ఈ మాట విన్నప్పుడు నాకు ఒక వ్యక్తి గుర్తొచ్చాడు, అదే అనిల్ కుమార్ యాదవ్. ఏదైతే వైసీపీకి సంబంధించి నీటిపారుదల శాఖకు సంబంధించి పోలవరం ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అంటే ఎందుకంత తొందరగా వెయిట్ అని చెప్పి బుల్లెట్ దిగిందా లేదా, అసెంబ్లీలో మీరు ఇప్పుడు ఇందాక అన్నట్టుగా బూతులు లేని అసెంబ్లీని మనం 9 నెలలుగా చూసాం, బూతులు పూర్తిగా 5 సంవత్సరాలు మనం చూసాం. తను మాత్రం బెట్టింగ్లలో ఎంత ఎదిగిపోయాడో మనం చూస్తూ వస్తున్నాం. ఇప్పటికీ కూడా మ్యాచ్లు వస్తే మాత్రం ఎక్కడ వదలలేదు. సో అలాంటి వాళ్ళ వల్లే పూర్తి సమాజం చెడిపోయింది. ఇప్పుడు ఆ పార్టీ వల్లే ఇప్పుడు వాళ్ళు ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటే అనిల్ కుమార్ యాదవ్ ఏది క్రికెట్ బెట్టింగ్ ఇప్పుడు ఇందాక మీరు 5 లక్షల కోట్ల బడ్జెట్ అన్నారు ఒక క్రికెట్లోనే, ఈ 15 లక్షల కోట్లలో. అంటే ఈ వచ్చిన డబ్బు దీన్ని రాజకీయాల్లో ఖర్చు పెట్టడం, వాళ్ళే బీఫామ్స్ తెచ్చుకుని అక్కడ ఉన్నటువంటి పార్టీలకు విరాళాలు ఇచ్చి ఎమ్మెల్యేలుగా గెలవడం, మంత్రులు కూడా కావడం. అతని మీద ఇదొక నింద. ఏది ఇవాళ మంత్రి కావచ్చు, మరి ఎమ్మెల్యే కావచ్చు, లేదా ఎంపీగా కంటెస్ట్ చేయొచ్చు, అది కాదు. ఈ చెడ్డ పేరు అతని జీవితాంతం వెంటాడు. అవును అవును. అనిల్ కుమార్ అనగానే వాళ్ళ బెట్టింగ్ గుర్తొచ్చిందంటే ప్రజలు కోరుకునేది ఇది కాదు, సమాజానికి ఇచ్చేది ఇది కాదు. ఇప్పుడు ఏదో అంటారు శ్రీమంతుడి సినిమాలో, లావెక్కేవన్నా కొంచెం సన్నపడాలి, సమాజానికి కొంత ఇవ్వాలి అని. ఇవాళ మహేష్ బాబు వాళ్ళు కొన్ని గ్రామాలు దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నారు. ప్రకాష్ రాజ్, చాలామంది ఇప్పుడు ఎన్టీఆర్ కావచ్చు, ఏఎన్ఆర్ కావచ్చు. అప్పుడు గతంలో కూడా మరి దివిసీమ తుఫాన్ అని, రాయలసీమ కరువు బాధితుల నిధి అని జోలెబట్టి విరాళాలు సేకరించారు. వాళ్లే కొన్ని విరాళాలు ఇచ్చారు. పోలీస్ రక్షణ నిధి అని ఉంటుంది ఎన్టీఆర్ పేరు మీద, కేంద్ర డిఫెన్స్లో ఆయన ఇచ్చిన విధులు విరాళాలతో. ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టి వాళ్ళు చేస్తున్న సేవా కార్యక్రమాలు, చిరంజీవి ట్రస్ట్ పెట్టి వీళ్ళు చేస్తున్న సేవా కార్యక్రమాలు, పవన్ కళ్యాణ్ ఇన్ని విరాళాలు ఇచ్చాడు. అంటే ఇవాళ కళ ఇంత పెద్దది చేసింది వీళ్ళని. ప్రజలు మనల్ని ఇంత అభిమానించారు, మనం ప్రజలకేం చేద్దామన్న కోరిక ఉండాలి, కానీ సేవలో పోటీ పడాలి. ఇదెక్కడి ధోరణి, పెడధోరణి. ఇదే వచ్చింది జగన్మోహన్ రెడ్డి తెచ్చిన భ్రష్టత్వం. ఆ రోజు క్విడ్ ప్రోకో, ఏది తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అతను మనీ లాండరింగ్కి పాల్పడి ఏ విధంగా 1,00,000 కోట్లు కొల్లగొట్టి సిబిఐఏ 43,000 కోట్లని ఒక 6 దేశాలకు మనీ లాండరింగ్ చేశాడని. అంటే ఆ డబ్బుతో ఎన్నికల్లో ఖర్చు పెట్టి రాజకీయ పార్టీలు పెట్టి ఇప్పుడు ముఖ్యమంత్రులే అయ్యారంటే ఆ విజయ్ మాల్యా బ్యాంకులకు 9,000 కోట్లు ఎగ్గొట్టి లండన్ పారిపోయాడు. అది ఆర్థిక నేరస్తులు. లలిత్ మోడీ, నీరవ్ మోడీ మనం చూసాం, బ్యాంకులకు ఎగ్గొట్టడం, పారిపోవటం. అంటే వాళ్లే పార్టీలు పెట్టుంటే ఇవాళ వాళ్ళు ముఖ్యమంత్రులు అయిపోయేవాళ్ళు. గుజరాత్కి ఒకడు, కర్ణాటక ఒకడు. అంటే ఆర్థిక నేరం ఇవాళ హత్య కన్నా ప్రమాదం అంది సుప్రీంకోర్టు. భౌతిక హత్య కన్నా ఆర్థిక నేరం ప్రమాదం అన్నప్పుడు ఇవన్నీ ఆర్థిక నేరాలుగా వీళ్ళకంటికి కనపట్టలేదా? ఇంతమంది, ఇన్ని వేల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారే, ఇన్ని లక్షల కోట్లు బెట్టింగ్ జరుగుతోంది. ఆ బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేయటం, సినిమా నటులు, ఇన్ఫ్లుయెన్సర్లు. ఎక్కడ దీనికి అడ్డుకట్ట? ఎవరు దీనికి అడ్డుకట్ట వేసేది? అందుకే ఇక్కడ మనం అంటోంది, అటు ప్రజా చైతన్యం తేవాల్సిన బాధ్యత పాలకులదే, ఇటు వీళ్ళని దోషుల్ని కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. మరో మరణం ఈ బెట్టింగ్ యాప్ల వల్ల జరగకుండా, ఈ లోన్ యాప్ల వల్ల జరగకుండా వీటిని నియంత్రించాల్సిన బాధ్యత మిటీ తీసుకుంటుందా? ఆ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కేంద్ర హోంశాఖ తీసుకుంటుందా? జనం కోరేది ఫలితం. ఏది వాళ్ళ ప్రజా జీవితాలే వాళ్ళ దుర్భరం అవుతున్న పరిస్థితుల్లో మీరు మాకు సంక్షేమ పథకాలు ఇచ్చి మా జీవన ప్రమాణాలు మెరుగుపరచడం అది దేవుడు ఎరుగు. ముందు బతుకునివ్వండి. ఇప్పుడు బతికించు అనేది వాళ్ళ నినాదం కావాలి, కానీ ఇదెక్కడ గోల? మీ బతుకు కోసం వీళ్ళని చంపుతారా? అదేదో సినిమాలో చూశాను, గేమింగ్ యాప్ ఎనిమి కిల్ 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 అంటుంటుంది. వాడు అది చూస్తూ, వాడు అది ఆడుతూ ఒక సైకోలాగా మారి
వాడు అసలు తమ్ముడిని చంపాలని చూస్తాడు, అన్నం చంపాలని చూస్తాడు, తల్లిలాగా సాకిన వదిన చంపాలని చూస్తాడు. అంటే ఉన్మాదం ఎలా వెర్రి తలలు వేస్తోందో, ఈ ఉన్మాదుల బారి నుండి సమాజాన్ని ఆ దేవుడే కాపాడాలి. సరే, ఇక్కడ ఫైనల్గా చూసుకుంటే ఆడుదాం ఆంధ్ర అన్నట్టుగా దాదాపు 125 కోట్ల స్కామ్, ఇక్కడ కూడా బెట్టింగ్స్ కూడా జరిగాయని చెప్పి కొంత ఆరోపణలు అయితే వస్తున్నాయి. అయితే ఆర్కే రోజా టూరిజం మినిస్టర్ చేశారు, అదేవిధంగా చూసుకుంటే ఆడుదాం ఆంధ్రకు సంబంధించి ఎంత పెద్ద స్కామ్. సో అక్కడ జరిగే క్రికెట్లో కూడా బెట్టింగ్లు జరిగాయని చెప్పేసి అది అఫీషియల్గా జరిగాయని చెప్పేసి అంటున్నారు. సో యువతని పల్లెటూళ్ళలో కూడా తెలియనటువంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి ప్రమోట్ చేశారని చెప్పి కొంత ఆరోపణలు ఉన్నాయి. దీని గురించి మీరు ఏం చెప్తారు? అసలు బెట్టింగ్ల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మారింది. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్, ఈ రోజా, లేకపోతే శ్యామల, రీతు చౌదరి, లేకపోతే శ్రీకాంత్, అంటే ఆడుదాం ఆంధ్రాలో ఇన్ని రకాల అవినీతి కుంభకోణాలు జరిగినాయి అంటే ఎందుకు ఆంధ్ర తీసిపారే ఆడుదాం బెట్టింగ్ అని పెట్టుకోదానికి పేరు. బెట్టింగ్ ఆడుదామా, వీళ్ళు పెట్టింది ఆంధ్ర అని ఆడుకుంటున్నారు. దీనిపైన ఇవాళ ఉన్నత స్థాయి విచారణ, ఏదో విజిలెన్స్, ఏసీబీ కూడా వేశారు. రవినాయుడు కూడా కంప్లైంట్ చేశాడు, సిఐడి టేకప్ చేసినట్లుంది. అది కనుక నిజమైతే, ఎందుకంటే నాకు తెలిసి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఆనాడు వాజ్పేయి ప్రధానిగా, ఇవాళ ఈ హైదరాబాద్ ఇంత క్రీడా స్టేడియంలు డెవలప్ అయినాయి అంటే అప్పుడు వాళ్ళు పెట్టినటువంటి పోటీలు ఆఫ్రో ఏషియన్ గేమ్స్ అని. అవును, వీరా గేమ్ అని కూడా జరిగింది. నా చిన్నప్పట్లో మేము గచ్చిబౌలి స్టేడియంకి వెళ్ళినటువంటి సందర్భాలు కూడా మేము చూసాం. ఏది బాలయోగి వాళ్ళ అతిపెద్ద స్టేడియం, ఉప్పల్ స్టేడియం, మరి లాల్ బహదూర్ స్టేడియం, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం, సరూర్ నగర్ స్టేడియం, ఇన్ని స్టేడియంస్ హైదరాబాద్లో రావటమే కాదు, క్రీడాకారులు ఎంతమంది వచ్చారు. ఇప్పుడు సానియా మీర్జా, అసలు గోపీచంద్ పుల్లెల అకాడమీ పెట్టారు బ్యాడ్మింటన్లో, అటు నైనా సెహ్వాల్, అంబటి రాయుడు, అక్కడ దాకా ఎందుకు ఆమె పివి సింధు. ఇప్పుడు కరణం మల్లీశ్వరి దగ్గర నుంచి ఇంత అద్భుతమైనటువంటి ఒలింపిక్ పతక విజేతలు, దేశం గర్వించే క్రీడాకారులను తయారు చేయటం అంటే ఒక పాలసీ, ఆ రోజు తీసుకొచ్చినటువంటి ఆ స్పోర్ట్స్ పాలసీ ఆ రోజు వాజ్పేయి హయాంలో, చంద్రబాబు హయాంలో ఎందుకు చెప్పుకుంటున్నాం? మంచిని చెప్పుకుంటాం, చెడుని చెప్పుకుంటాం, అభివృద్ధి జరిగినా చెప్పుకుంటాం, విధ్వంసం జరిగినా చెప్పుకుంటాం. ఇవాళ ప్రజలు డిసైడ్ చేసుకోవాలి, ఏది ఎవరు ఇవాళ సమాజ నిర్మాతలు, ఎవరు ఇవాళ ఈ సమాజానికి పట్టిన చీడ పురుగులు. ఇప్పుడు వ్యవసాయం చేయాలి, ఏంటి ఈ పురుగులన్నిటినీ ఏరేయాలి. పంట కాపాడుకోవాలంటే, పంట అంటే ఇవాళ రాబోయే తరం. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు అధికారం ఇచ్చారు, ఒక ఛాన్స్ అడిగితే ఒక తరం నాశనమైంది. అంటే అతనికి ఒక తరం ఇవ్వటం వల్ల సమాజానికి ఒక తరమే నాశనమైన పరిస్థితుల్లో ఇవాళ భవిష్యత్ తరాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అటు పౌరులుగా మనపైన ఉంది, ఇటు ప్రభుత్వంగా పాలకులపైన, ముఖ్యమంత్రులపైన, ప్రధానమంత్రులపైన. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఓట్ అనే ప్రోగ్రాం ద్వారా నిజంగా బెట్టింగ్ యాప్లు ఏదైతే 2019 నుంచి 2024 దాకా జరిగినటువంటి ఒక హయాంలో పూర్తిగా సామంతరాజుల్లాగా వాళ్ళు వెదిగి కనీసం ఇప్పటికి కూడా క్షమాపణ చెప్పకుండా వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి ఒక యాంకర్ శ్యామల క్షమాపణ చెప్పాలి, లేదా బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవరైనా సరే మరణాలు జరిగితే దానికి బాధ్యత వాళ్ళే వహించాలని అయితే కోరుకుందాం. నమస్తే సార్. నమస్తే. Please subscribe to Leo News for more videos.